మీరు మీ రోజు మొత్తం పని కేవలం 1 గంటలో పూర్తి చేస్తే ఎలా ఉంటుంటుంది? వినడానికి కాస్త అసంభవంగా అనిపిస్తుందా? కానీ ఇప్పుడు వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చి ఈ వీడియోలో మీకు 5 ఏ టూల్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. మనకి ఈ 5 ఏ టూల్స్ అనేది మనకి చాలా యూజ్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు ఒక వీడియోస్ క్రియేట్ చేయాలన్నా, ఒక యూట్యూబర్ అయినా ఒక వీడియో స్క్రిప్ట్ నుంచి అలాగే లాస్ట్ ఎడిటింగ్ పోస్ట్ వరకు మనకి ఏ టూల్స్ అనేది చాలా ఉపయోగం అయితే పడుతుంది. ఫస్ట్ మనకి ఒక్కో ఏ టూల్ మనకి స్క్రిప్ట్, ఎడిటింగ్ మొత్తం అన్నీ అయితే ఉంటాయి. అలాగే వాయిస్ ఓవర్, సీన్స్ మొత్తం అన్ని మనకి ఏ టూల్స్ ద్వారా మనం అయితే చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో 5 ఏ టూల్స్ అనేది మీకు నేనైతే చెప్తాను. బెస్ట్ ఏ టూల్స్ అయ్యి చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి వీడియో క్రియేట్ చేయడానికి. అలాగే ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ అయితే పెట్టుకొని ఫ్రెండ్స్, ఇంకా మనం వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏ టూల్ మనకి ChatGPT ఫ్రెండ్స్. ChatGPT ఎందుకంటే మనకి స్క్రిప్ట్ నుంచి మొత్తం మనకి ఐడియాస్ అన్ని దీంట్లోనే సెర్చ్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే ఒకవేళ మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనుకో, థంబ్నెయిల్ దేని గురించి, థంబ్నెయిల్ ఏ విధంగా క్రియేట్ చేస్తే బాగుంటుంది, CTR అలాగే టైటిల్స్, డిస్క్రిప్షన్స్ అన్నీ అయితే దీంట్లో ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్గా నేనైతే చూపిస్తాను. ఇప్పుడు 1 minute ఫ్రెండ్స్. చూడొచ్చు, బెస్ట్ యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ గివ్ మీ ఫర్ స్క్రిప్ట్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి టిక్ మార్క్ తీసుకుంటే మనకి ఇక్కడ మనకి మొత్తం ఇదిగోండి సెండింగ్ అయితే అవుతుంది. చూడొచ్చు, మనం ఇచ్చిన టైటిల్కి మనకి స్క్రిప్ట్ అయితే ఇచ్చేసింది. ఫస్ట్ మనకి ఇక్కడ ఆ స్క్రిప్ట్ ఒక టైటిల్ అయితే ఇచ్చింది. మొత్తం మనకి స్క్రిప్ట్ 5 to 6 minutes వరకు అయితే ఉంటుంది. హుక్ అలాగే ఇంట్రో మొత్తం ఫస్ట్ టూల్, సెకండ్ టూల్ మొత్తం అన్నీ ఇచ్చేసి మొత్తం స్క్రిప్ట్ మనం దీన్ని తీసుకుని మనం వీడియోస్ అనేది చేసుకోవచ్చు. ChatGPT మనం ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు, నేను చూపిస్తున్నాను 1 minute. ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే ఇక్కడ నేను గివ్ వైరల్ టైటిల్స్ ప్లస్ ట్యాగ్స్ ఫర్ ఈచ్ వీడియో, అంటే ప్రతి కంటెంట్కి టైటిల్స్, ట్యాగ్స్ మనం ఇచ్చాను, అది వైరల్ అయ్యేది. ఇక్కడ మనకి ఫస్ట్ ఏ టూల్స్ వీడియోకి అయితే మనకి 3 టైటిల్స్ ఇచ్చింది, దానికి ట్యాగ్స్ అయితే ఇచ్చింది. సెకండ్ వీడియోకి కూడా 3 టైటిల్స్, ఒక ట్యాగ్స్ అయితే ఇచ్చినాయి. ఇక్కడ మీకు ఒకటైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి థంబ్నెయిల్ ప్రాంప్ట్ హై CTR, అలాగే మనం థంబ్నెయిల్స్ అనేది ఏ విధంగా ఏకి ఇచ్చి మనం క్రియేట్ చేసుకోవచ్చు, వైరల్ థంబ్నెయిల్స్ అనేది కూడా నేను నెక్స్ట్ టూల్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీని అయితే కాపీ చేసుకోండి. మనం ఇంకా నెక్స్ట్ ఏ టూల్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏ టూల్ వచ్చి మనకి గూగుల్ ఫ్లో AI ఫ్రెండ్స్. ఇది మనకి అది గూగుల్ ప్లే స్టోర్లో అయితే దొరకదు. మీరు ఏం చేస్తారంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్లో AI అని సెర్చ్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ చేసినంటే మీకు ఇక్కడ పైన డౌన్లోడ్ అని వస్తుంది. దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ కొన్ని థంబ్నెయిల్స్ అనేది దీని ఫ్లో ద్వారా నేను క్రియేట్ అయితే చేశాను. ఇప్పుడు ఇక్కడ ఎలా క్రియేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ప్లస్ న్యూ ప్రాజెక్ట్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఇలా అయితే ఇక్కడ మనకి సైజ్ ఇష్యూ వల్ల నేను 9:16 వీడియో అనేది రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, స్టార్ట్ క్రియేటింగ్ ఆర్ డ్రాప్ మీడియా అని ఉన్నది కదా, ఇక్కడ మీకు కింద చూసుకోవచ్చు వాట్ డూ యూ వాంట్ క్రియేట్. దీన్ని క్లిక్ చేసుకొని దీని మీద క్లిక్ చేస్తే మనం ఇందాక కాపీ చేసుకున్న థంబ్నెయిల్ ప్రాంప్ట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీకు నానో బనానా ప్రో అనేది బాక్స్ కనబడుతుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మీరు ఇమేజ్ కాబట్టి ఇమేజ్ మీకు ఏ సైజులో కావాలి 16:9 రేషియో అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీకు ఎన్ని ఫొటోస్, ఒక ఫోటోరా 2 ఫొటోసా 3 ఫొటోసా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. టిక్ మార్క్ అయితే ఇచ్చేస్తే మనకి థంబ్నెయిల్ అనేది క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది. నేను క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మీకు కలుస్తాను. చూడండి, మనకి ఏ విధంగా క్రియేట్ చేసిందో, మనకి ప్రాంప్ట్ ఏ విధంగా ఉంటే మనకి ఆ విధంగా అయితే క్రియేట్ అయితే చేస్తుంది. మీకు హై లెవెల్లో ఉన్నదనుకోండి ప్రాంప్ట్, మీరు హై లెవెల్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఒక లాజిక్ అయితే ఉంటుంది. మీరు ప్రాంప్ట్ మీరే ఇచ్చుకోవచ్చు. అంటే మీరు మీ ఫోన్లో నోట్ యాప్ ఉంటుంది కదా, దాంట్లో మీకు థంబ్నెయిల్ ఏ విధంగా ఉండాలి, దాంట్లో ఏ టెక్స్ట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఏముండాలి అన్నీ క్లియర్గా ఇచ్చి మీరు దీన్ని ప్రాంప్ట్ కింద కన్వర్ట్ చేయమని ChatGPTకి ఇస్తే దాన్ని మంచి ప్రాంప్ట్ కింద కన్వర్ట్ చేసి మీకు ఇది ఇస్తుంది. అప్పుడు మీరు కాపీ చేసుకుంటే అది మీరు అనుకున్నట్టు థంబ్నెయిల్ కింద అవుతుంది.
అది మీ వైపు. కానీ చాట్ జీపీటీనే మీరు ప్రాంప్ట్ అడిగితే అది తగ్గట్టుగా వీడియో తగ్గట్టుగా చేసిస్తుంది. కానీ మీకు నచ్చినట్టుగా thumbnail కావాలంటే మీరు నోట్ప్యాడ్లో మీకు నచ్చినట్టు ఏ టెక్స్ట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్లో ఏం ఉండాలి, ఏ ఇమేజ్ ఉండాలి అన్నీ మీరు కరెక్ట్గా ఇచ్చి దాన్ని చాట్ జీపీటీలోకి వెళ్ళి కన్వర్ట్ టు ఏ thumbnail ప్రాంప్ట్ అని ఇస్తే మనకి మంచిగా ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. ఓకే, నేను మీకు ఏ టూల్స్ అయితే చెప్పాను. ఒకటి చాట్ జీపీటీ, నెక్స్ట్ ఫ్లో ఏ. మనం థర్డ్ ఏ టూల్ వచ్చి మనకి అడోబ్ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్. ఇది మనకి ప్రీమియం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రీమియం అయితే పర్చేస్ చేసుకుంటే మీకు అన్ని ఎడిటింగ్ టూల్స్ అనేది ఫ్రీగా అయితే వస్తుంది. దీంట్లో చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు, ఇమేజ్ అనేది రీసెర్చ్ చేసుకోవచ్చు, కన్వర్ట్ టు జిఎఫ్ఐ చేసుకోవచ్చు. అలాగే మనకు వీడియోని ఆడియోని MP4 కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ వీడియోకి క్యాప్షన్స్ ఇచ్చుకోవచ్చు, క్యారెక్టర్స్ యానిమేట్ చేసుకోవచ్చు, వీడియోని రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి దీంట్లో యూజ్ ఏంటంటే దీంట్లో మీరు ఎడిటింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ కానీ, లేకపోతే యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ, లేకపోతే పోస్టర్స్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ మొత్తం చూసుకోవచ్చు. టెంప్లెట్స్ అనేవి ఉంటాయి, మీరు అన్నీ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఏ టూల్స్ ఉంటాయి దీంట్లో మీరు మామూలుగా క్యాన్వా ఆర్ట్లో చేసే కూడా మీరు దీంట్లో అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి సోషల్ మీడియా అండ్ యాడ్స్ అని ఉన్నది కదా, దీని అయితే క్లిక్ చేస్తే మనం దీంట్లో యాడ్స్ కూడా మనమైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే చూసుకోవచ్చు, మనకి యాడ్స్ అనేది కూడా సోషల్ మీడియా అండ్ యాడ్స్ టెంప్లెట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, క్రియేటెడ్ డ్రాఫ్ట్ పోస్ట్, జనరేట్ క్యాప్షన్ అంటే మనం క్యాప్షన్స్ కూడా అయితే మన వీడియోస్కి చేసుకోవచ్చు. చూడవచ్చు, ఇన్స్టాగ్రామ్ పోర్ట్రేట్ పోస్ట్, టిక్టాక్ వీడియో, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఫేస్బుక్ పోస్ట్, ఇన్స్టాగ్రామ్ రీల్, యూట్యూబ్ థంబ్నెయిల్ మొత్తం అన్ని సోషల్ మీడియాస్లో మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గూగుల్ యాడ్స్, టిక్టాక్ మొత్తం అన్ని వెబ్సైట్ అయితే ఉన్నాయి. దీని ద్వారా మీరు అన్ని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫొటోస్ క్లిక్ చేస్తే 1 minute ఫ్రెండ్స్, ఇక్కడ లోడ్ అవుతుంది. ఫొటోస్ క్లిక్ చేసుకుంటే మీరు ఫొటోస్ కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్సర్ట్ ఆబ్జెక్ట్, జనరేట్ ఇమేజ్ అంటే ఇమేజెస్ మనం జనరేట్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. అంటే మనకి ఇమేజ్ ఏ విధంగా ఉండాలి అని ఇస్తే మనకి అది జనరేట్ కూడా చేస్తుంది. దీంట్లో మనం యూట్యూబ్ ఛానల్ లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు, యూట్యూబ్ ఛానల్ బ్యానర్ క్రియేట్ చేసుకోవచ్చు, అన్నీ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి అన్నిటిలో ఉపయోగపడుతుంది. అంటే మీరు thumbnail ఒక చాట్న, అలాగే ఇది ఎడిటింగ్ ఒక చాట్న అన్నీ చేసుకోకుండా అన్నీ దీంట్లో అన్నీ మిక్స్ అయి ఉంటుంది. అండ్ ఏ టూల్స్ ఉంటాయి, thumbnails క్రియేట్ చేసుకోవచ్చు, వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు, బ్లాంక్ క్యాన్వాస్, యూట్యూబ్ వీడియోస్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే లోగోస్ అంటే మన యూట్యూబ్ లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ దీంట్లో ఒకటైతే క్రియేట్ చేశాను. నాది ఛానల్ 300 సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది కాబట్టి నేను దాని గురించి ఇది బ్యానర్ అయితే క్రియేట్ అయితే చేశాను. అన్నీ దీంట్లో మనం అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. జనరేట్ ఇమేజ్, లోగో మేకర్, యానిమేట్ క్యారెక్టర్స్ అన్నీ అయితే చేసుకోవచ్చు. మనం ఇంకా నెక్స్ట్ ఏ టూల్ వచ్చి మనకి మెటా ఏ ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే నేను సెకండ్ చెప్పిన ఫ్లో ఏకి ఇది ప్లస్ అయి ఉంటుందంటే మీరు దీంట్లో ఏమడిగినా ఆన్సర్ అయితే ఇస్తుంది. లేకపోతే దీంట్లో కూడా మీరు ఇది కంటెంట్ ఇచ్చి దానికి తగ్గట్టుగా వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, సీన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక సీన్ అయితే ఇస్తున్నాను. మనకి సీన్ తగ్గట్టుగా ఇక్కడ మనకైతే థింకింగ్ అయితే చేస్తుంది. చూడొచ్చు, ఫస్ట్ మనకి ఈ సీన్ తగ్గట్టుగా ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తుంది. మన ఇమేజ్ని చేసుకోవచ్చు. చూడొచ్చు, మనకి ఇమేజ్ అనేది ఏ విధంగా అయితే క్రియేట్ అయితే చేయడం అయితే జరిగిందో చూసారా. మనకి ఇలాంటి మంచి ఏ ఇమేజెస్ అనేది మనకి ఈ మెటా ఏ అయితే మనం అయితే క్రియేట్ చేస్తుంది. దీన్ని క్లిక్ చేసి మీరు కింద యానిమేట్ క్లిక్ చేశారనుకోండి, ఈ ఇమేజ్ యానిమేట్ అవడం అయితే జరుగుతుంది. అంటే మనకి దాంట్లో ఆబ్జెక్ట్స్ మూవ్ అవడం కానీ, క్యారెక్టర్స్ మూవ్ అవడం కానీ మనకి యానిమేట్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి చూడొచ్చు అవుతుంది. మనం వెయిట్ అయితే చేద్దాం. చూడొచ్చు గాయ్స్, మనకి ఇది ఏ విధంగా యానిమేట్ అయిందో చూడొచ్చు. క్యారెక్టర్స్ అక్కడ రన్ అవ్వడం కానీ, మూవ్ అవ్వడం కానీ మనకి బాగా అయితే చేస్తుంది. దీని ద్వారా మనం ఏ సీన్స్ అనేది క్రియేట్ చేసుకుని దాన్ని కలిపి వీడియోస్ కూడా మనం అయితే జనరేట్ అయితే చేయొచ్చు. మనకి ఈ ఫోర్త్ టూల్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది. మనం లాస్ట్ ఏ టూల్కి అయితే విడ్డైకు ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. విడ్డైకు ఏంటి, ఇది ఏ టూల్ అని మీరు అడగచ్చు. కానీ మనకి ఇదే మనకి అసలైన
వీడియోస్ చాలా గ్రోత్ అవడానికి బ్యాక్ బోన్ ఫ్రెండ్స్. మనకి ఈ వీడియోకి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో కంటే మనం ఇది యూట్యూబ్ ఛానల్కి లింక్ అయితే చేసుకోవాలి. లింక్ చేసుకున్న తర్వాత ప్రతి వీడియోని మనం చూడవచ్చు. ఇలా వీడియోని క్లిక్ చేసుకుంటే టైటిల్ స్కోర్ ఎంత ఉంది, థంబ్నెయిల్ స్కోర్ ఎంత ఉన్నది చూడొచ్చు. మన డీటెయిల్స్లోకి వెళ్తే డిస్క్రిప్షన్స్ ట్యాగ్స్ అంటే ఇక్కడ మనకి ట్యాగ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తుంది. రికమెండ్ హై ర్యాంకింగ్ ట్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇక్కడ మీకు జనరేట్ క్లిక్ చేస్తే చూడొచ్చు. జనరేట్ క్లిక్ చేస్తే ఇది ట్యాగ్స్తో తీసుకుని మనకి కస్టమ్ డిస్క్రిప్షన్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది చూడొచ్చు. ఈ విధంగా అయితే దీన్ని అప్లై చేసుకుని ఇక్కడ పబ్లిష్ చేంజెస్ క్లిక్ చేస్తే మనకి వీడియో హస్ బీన్ చేంజ్ అయితే అయిపోతుంది. ఇది ఈ విధంగా మనం ట్యాగ్స్ డిస్క్రిప్షన్స్ ఇచ్చుకోవచ్చు. నేను స్టార్టింగ్లో చెప్పాను వీడియో స్క్రిప్ట్ నుంచి లాస్ట్ ఎడిటింగ్ పోస్ట్ వరకు నేను అన్ని ఏ టూల్స్ అని చెప్పాను. లాస్ట్ ఏ టూల్ మనకి వీడియో అది డిస్క్రిప్షన్స్ టైటిల్స్ అన్నీ మనం దీంట్లో అయితే చేసుకోవచ్చు. అలాగే దీంట్లో థంబ్నెయిల్స్ కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి దీంట్లో అది కీవర్డ్స్ కూడా అంటే చూడవచ్చు. ఇక్కడ కీవర్డ్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి హై ర్యాంకింగ్ రైజింగ్ కీవర్డ్స్ అనేది మనకి ఇస్తుంది. దీంట్లో ఈ మంత్లో మనకి ఎన్ని హై ర్యాంకింగ్ కీవర్డ్స్ ఉన్నాయి అన్నీ ఇస్తుంది. టాప్ కీవర్డ్స్, రైజింగ్ కీవర్డ్స్ అన్నీ అయితే ఉంటుంది. ఇది మనకి బెస్ట్ యాప్ అని చెప్పవచ్చు. అలాగే న్యూ చాట్ అంటే దీన్ని మనం క్వశ్చన్స్ అడగవచ్చు. అలాగే యూట్యూబ్ స్క్రిప్ట్ తీసుకోవచ్చు. దీంట్లో కూడా యూట్యూబ్ స్క్రిప్ట్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో యూట్యూబ్ స్క్రిప్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే అలాగే ఇది యూట్యూబ్కి లింక్ అవడం ఉంటుంది. యూట్యూబ్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో ఏది ట్రెండింగ్ అవుతుందో దాన్ని తీసుకుని దాన్ని ఆప్టిమైజ్ చేసి మనకైతే ఇస్తుంది. ఆప్టిమైజ్లో మనం షార్ట్స్ కూడా ఆప్టిమైజ్ అయితే చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ఏ టూల్ అని అయితే చెప్పవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్పిన 5 ఏ టూల్స్ అనేది మీకు బాగా అయితే ఉపయోగపడతాయి. ఫస్ట్ ఏ టూల్ ChatGPT స్క్రిప్ట్ అన్నీ జనరేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఫ్లోయే థంబ్నెయిల్స్, అలాగే థంబ్నెయిల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చి మనం ఏ సీన్స్ మెటా మనకి సీన్స్, ఇమేజెస్, ఫొటోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి అడోబ్ ఎక్స్ప్రెస్ అన్నీ ఒక చోట ఉంటాయి. వీడియో ఎడిటింగ్ కానీ, థంబ్నెయిల్ ఎడిటింగ్ కానీ, అలాగే లోగోస్ క్రియేట్ చేసుకుని ఏ టూల్స్ అన్నీ దాంట్లో అయితే ఉంటుంది. లాస్ట్ వచ్చి మనకి వీడియోకో ఫ్రెండ్స్ ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. అప్లోడ్ చేసినప్పుడు మనకి బాగా అయితే ఉపయోగపడుతుంది. టైటిల్స్, డిస్క్రిప్షన్స్ మనం ఎక్కడైనా ఎత్తుక్కోకుండా మనకి ఇదే అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఇంకా ఫాలో అయితే ఉండండి. మనం ఇంకా కొత్త వీడియోతో కలుద్దాం. జై హింద్.